ప్రేమించిన ఇద్దరూ కలిసి పూరి జగన్నాథుడిని దర్శించుకుంటే వారి ప్రేమ ఎక్కువ రోజులు నిలవదా? పెళ్లి ఆలస్యం అవుతుందా? చివరకు ఇద్దరు విడిపోతారా? ప్రతి ఏడాది రథయాత్ర సమయంలో ఈ చర్చ మళ్ళీ తెరపైకి వస్తుంది. పూరికి వెళ్లే చాలా మంది యువ జంటలు కూడా ఇదే సందేహంతో కనిపిస్తుంటారు. అయితే ఇది నిజంగా ఆలయ నిబంధన లేక తరతరాలుగా వస్తున్న ఒక స్థానిక విశ్వాసమా? ఈ ప్రచారం వెనక ఉన్న అసలు కథేంటి? ప్రేమ జంట పూరి జగన్నాథుణ్ణి కలిసి దర్శించుకుంటే విడిపోవడం ఖాయమా? లెట్స్ వాచ్. పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశ్వాసాలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయ సాంప్రదాయాలకు సంబంధించినవైతే మరికొన్ని స్థానిక జానపద కథనాల ఆధారంగా తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చినవి. అలాంటి విశ్వాసాల్లోనే అత్యంత ఎక్కువగా వినిపించేది పెళ్లి కాని ప్రేమ జంటలు కలిసి స్వామివారిని దర్శించుకోకూడదనే నమ్మకం. ఈ కారణంగా ఇప్పటికీ చాలా మంది యువతి యువకులు వారి కుటుంబ సభ్యులు వివాహానికి ముందు కలిసి ఆలయానికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంటారు. కొందరు విడివిడిగా దర్శనం చేసుకుని పెళ్లి తర్వాత మళ్ళీ కలిసి స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇది ఎవరో బలవంతంగా పాటింపజేస్తున్న నియమం కాదు, పూర్తిగా వ్యక్తిగత విశ్వాసంతో కొనసాగుతున్న ఒక ఆచారం. ఈ నమ్మకం ఎలా ప్రారంభమైందనే విషయానికి వస్తే ఒడిశాలో ప్రచారంలో ఉన్న జానపద కథనాలు ఒక ఆసక్తికరమైన గాథను చెబుతాయి. ఆ కథనం ప్రకారం ఒక సందర్భంలో రాధారాణి శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి పూరికి వచ్చిందని చెప్తారు. అయితే ఆలయంలోని కొన్ని ఆచారాల కారణంగా ఆమెకు లోపలికి ప్రవేశం లభించలేదని స్థానికంగా చెప్పుకునే కథ. దీంతో మనస్తాపానికి గురైన రాధారాణి వివాహ బంధంలోకి రాకముందే కలిసి ఈ ఆలయానికి వచ్చే జంటలు తమ జీవితంలో ఆటంకాలను ఎదుర్కొంటారని శపించిందనే నమ్మకం ప్రజల్లో వ్యాపించిందని చెప్తుంటారు. కాలక్రమేణా అదే ఒక విశ్వాసంగా మారిపోయిందని స్థానికులు వివరిస్తారు. అయితే ఈ కథను పరిశీలిస్తే మరో కోణం కూడా కనిపిస్తుంది. ఈ కథకు సంబంధించి ప్రధాన హిందూ పురాణాల్లో స్పష్టమైన ప్రస్తావన కనిపించదు. అలాగే జగన్నాథ ఆలయ అధికారిక చరిత్రలోనూ దీనికి ఆధారాలు లేవు. అందుకే చరిత్ర పరిశోధకులు దీనిని నిర్ధారిత సంఘటనగా కాకుండా ఒడిశాలో ప్రాచుర్యంలో ఉన్న జానపద విశ్వాసంగా మాత్రమే పేర్కొంటున్నారు. అంటే ఈ కథను భక్తి సాంప్రదాయంలో భాగంగా చెప్పుకుంటారు తప్ప చారిత్రకంగా రుజువైన విషయంగా చెప్పరు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ నమ్మకం ఎంత ప్రచారంలో ఉన్నప్పటికీ జగన్నాథ ఆలయ పరిపాలన ఎప్పుడూ పెళ్లి కాని జంటలు కలిసి దర్శనం చేసుకోకూడదని అధికారికంగా ప్రకటించలేదు. ఆలయ నిబంధనల్లో కూడా అలాంటి నిషేధం లేదు. ఆలయంలోకి ఎవరు ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించకూడదు అనే అంశాలకు సంబంధించి ఉన్న నియమాల్లో ఎక్కడా ప్రేమ జంటలు లేదా పెళ్లి కాని జంటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అంటే ఇది ఆలయం అమలు చేస్తున్న నిబంధన కాదు, పూర్తిగా స్థానిక విశ్వాసం, కుటుంబ ఆచారం, వ్యక్తిగత నమ్మకంతో కొనసాగుతున్న సాంప్రదాయం మాత్రమే. అయినా ఈ విశ్వాసం ఎందుకు ఇంత బలంగా నిలిచిపోయింది? దీనికి ఒక సామాజిక కోణం కూడా ఉందని కొందరు పరిశోధకులు విశ్లేషిస్తారు. గతంలో వివాహానికి ముందు అబ్బాయి అమ్మాయి కలిసి తిరగడం చాలా ప్రాంతాల్లో సామాజికంగా ఆమోదయోగ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని విశ్వాసాలు, కొన్ని ఆచారాలు సమాజంలో బలపడతాయి. కాలక్రమేణా అవి మతపరమైన నమ్మకాలుగా ప్రచారంలోకి వస్తాయి. ఇది ఇలాంటి విశ్వాసమే కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ఏకాభిప్రాయం లేదు. అందుకే దీన్ని వ్యక్తిగత విశ్వాసంగానే చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. నేటి రోజుల్లో కూడా ఈ విషయంపై భక్తుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. కొందరు ఈ విశ్వాసాన్ని గౌరవిస్తూ పెళ్లి తర్వాతే కలిసి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. మరికొందరు దీనిని జానపద కథగా మాత్రమే భావించి కలిసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ రెండు నిర్ణయాలు కూడా వారి వ్యక్తిగత విశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. ఆలయ పరిపాలన మాత్రం ఈ విషయంలో ఎలాంటి ప్రత్యేక ఆంక్షలు విధించలేదు. భారతదేశంలోని అనేక ప్రాచీన దేవాలయాల చుట్టూ ఇలాంటి జానపద కథలు, స్థానిక విశ్వాసాలు, ప్రాంతీయ సాంప్రదాయాలు కనిపిస్తాయి. కొన్ని కాలక్రమేణా మరింత బలపడతాయి, మరికొన్ని కేవలం కథలుగానే మిగిలిపోతాయి. పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించిన ఈ నమ్మకం కూడా అలాంటి జానపద విశ్వాసాల్లో ఒకటిగా ఇప్పటికీ ప్రచారంలో కొనసాగుతోంది. కాబట్టి పెళ్లి కాని జంటలు కలిసి జగన్నాథ స్వామిని దర్శించుకోకూడదనే విషయాన్ని ఆలయ అధికారిక నిబంధనగా భావించడం సరైంది కాదు. అదే సమయంలో ఈ విశ్వాసాన్ని నమ్మి పాటించే వారి భక్తిని కూడా తక్కువగా చూడలేం. ఎందుకంటే విశ్వాసం అనేది వ్యక్తిగతం, భక్తి అనేది మనసుకు సంబంధించినది. ఎవరు ఏ నమ్మకాన్ని అనుసరించాలనేది వారి స్వేచ్ఛ. కానీ వాస్తవం ఏంటి, జానపద విశ్వాసం ఏమిటి అనే తేడాను తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.